రాఘవ్ గారు ప్రార్థన చేస్తారా? మధ్యలో లక్ష్మి గారు వారి ప్రార్థనలు నడిపిస్తారు. హలో ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. భయపడు, ఇగో బైక్ ఇస్తా. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నా తండ్రి మీకు కోటాను కోట్ల కృతజ్ఞత స్థుతులు ప్రభా. ఇదిగో నా ప్రభా నాయనా, నీకే స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా, మీకే కోటాను కోట్ల కృతజ్ఞత స్థుతులు తండ్రి. దేవా, ఉన్నవాడు అని వాడువైన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. అయ్యా దేవుడి దీప స్తంభముల మధ్య ఆత్మల చేత పట్టుకునే నక్షత్రముల చేత పట్టుకుని సంచరించుచున్న దేవా, మీకు స్తోత్రములు. మహిమను వస్త్రముగా ధరించుకున్న దేవా, మీకు స్తోత్రములు. మీ బంగారు పాదాలకు వేలాది స్థుతులు, కోటాను కోట్ల కృతజ్ఞత స్థుతులు ప్రభా. తండ్రి, దీనులు మయ్య అల్పులు ప్రభా, ఎందుకు పనికిరాని వారు ప్రభా. మా తండ్రి, మా కొరకు మీరు ప్రాణము పెట్టిన దేవా, మీకు స్తోత్రములు నాయన. అయ్యా, ఏ మంచి లేని మా కొరకు నా తండ్రి, నీవి నిండు భూమికి దిగి వచ్చిన తేజమైనా మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఏమని కొనియాడగలం తండ్రి మిమ్మల్ని, ఏ రీతిగా స్తుతించగలం ప్రభు మిమ్మల్ని, ఏ రీతిగా మిమ్మల్ని కనపరచగలం ప్రభు. అయ్యా, ఏ మాట పలికినా మీకు తక్కువే దేవా, మీకు స్తోత్రములు ప్రభు. ఇంటికి లేని గట్టి పరుగు వంటి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా, మీకు స్తోత్రం. మా విధేయతలు క్షమించారు, మా తప్పిదములను భరించారు, మా శాపాలను కొట్టివేశారు, మా దోషములను కొట్టివేశారు ప్రభు. అయ్యా, మమ్మల్ని మీ మహిమైశ్వర్యములు నిలుపున కొరకు నాయన, మీ మహిమను మా పైన కుమ్మరించిన దేవా, మీకు స్తోత్రములయ్యా. మట్టి దేహాలను మహిమతో నింపిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మరి ఏ మంచి లేని మమ్మల్ని పరిశుద్ధతో నింపిన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభు. అయ్యా, ఇదిగో నా తండ్రి, 7 వారాలు 10 వారాల్లో నాయన 6వ వారం నాయన జయకరంగా నాయన మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ ఆత్మతో ఈ సన్నిధి నింపినందుకు మీకు స్తోత్రం. మీ మహిమతో ఈ సన్నిధి నింపినందుకు మీకు స్తోత్రములు ప్రభు. నైనా నాడు సొలొమోను మహారాజు మందిరము కట్టించి ప్రభు, అయ్యా మీ కొరకు నేను మందిరం కట్టించాలన్నప్పుడు ఆకాశం మహాకాశం పట్టజాలని నీ మందిరంలో ఉండదగునా అని అడిగారు కదా ప్రభు. నా మహిమ నుంచి తనని వాక్కునిచ్చారు కదా తండ్రి, మీకు
స్తోత్రములు ప్రభు. మా పితరులకు ఇచ్చిన మాకును దయచేయండి ప్రభు. ఈ చిన్న మందిరంలో మీ మహిమను ఉంచండి తండ్రి, మీకు స్తోత్రములు. మీ శక్తిని ఉంచండి దేవా, మీకు స్తోత్రములు. మీ ఆత్మను ఉంచండి దేవా, మీకు స్తోత్రములు. దేవా యేసయ్యా ప్రాధేయపడుచున్నాము తండ్రి, కనికరించమని కోరుకుంటున్నాం ప్రభు. కృప చూపించమని అర్థించుచున్నాము దేవా. ఈ మందిరమును మీ మహిమతో నింపండి అయ్యా, ఈ మందిరమును మీ మహిమతో నింపండి అయ్యా తండ్రి. మీ మహిమ తేజస్సునైనా చుట్టూ ఉన్న వారికి నైనా ఇదిగో నా ప్రభు కనివిప్పును కలిగించండి ప్రభు. ఎవరి హృదయాలు తెరవాలి, వారి హృదయాలు తెరిచినట్లుగా మీ మహిమను తేజరింపజేయండి తండ్రి, మీకు స్తోత్రములు దేవా. ఇదిగో ప్రభు అనేకమైన వారు నశించిపోతున్నారయ్యా, నశించే ఆత్మలను రక్షించిన కొరకు నా ప్రభు మీ మందిరములు ఎంతగానో ప్రయాసపడుచున్నాం తండ్రి. దేవా సహాయము కొరకు సియోను వైపు కనులెత్తుచుండగా మాకు సహాయం అనుగ్రహించేవాడు నీవే దేవా. అయ్యా లోక అధికారులు మాకు సహాయం చేయలేరు ప్రభు, లోక మనుషులు మా మాటలు వినలేరు ప్రభు. దేవా మీ కృప చూపించండి, మీ కనికరము చూపించండి, మీ గొప్ప ధైర్యముతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రములు దేవా. మీ సహాయం కొరకు అర్థించుచున్నామయ్యా. అనేకమైన ఆత్మలు ఈ మందిరములో ఉండుటకు మీ కృపను దయచేయండి. అనేకమైన వారు మందిరానికి వచ్చినకు మీ కృపను దయచేయండి. సేవకులు పడుతున్న ప్రసవ వేదనను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. దేవా గొప్ప కార్యము, పరిశుద్ధ కార్యము ఈ మందిరంలో మీరు జరిగిస్తున్నందుకు మీకే స్తోత్రములు ప్రభు. తండ్రి ఇదిగో ప్రభు ఎవరి కాలమందు నీ కాడుమైతే ఎంతో ధన్యకరం అంటున్నావు కదా ప్రభు. అయ్యా శిష్యుడు గారిని మరి మహిమ బ్రదర్ గారిని ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి కాలమందు నీ కాడు మోయిచున్నారు ప్రభు. కృప చూపించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, దీవించండి దేవా. వారి సేవ ఉన్నతముగా ఉండటకు మీ కృప దయచేయండి అయ్యా. మీరే కనికరించాడు ప్రభు. లోకరీతిగా మేమేది అడగటము లేదు కానీ ప్రభు అయ్యా మీ పని చేయుటకు నైనా మాకు శక్తిని దయచేయమని అడుగుచున్నాం ప్రభు. ఆత్మను రక్షించుటకు మీ కృపను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. కనికరించు దేవా, కనికరించు దేవా, కనికరించు దేవా ప్రభు. సహాయం దయచేయండి. ఎంతో మంది సేవకురాలు మీ గురువునైనా ప్రార్థిస్తున్నారు ప్రభు. మందిరము గురించి అందిస్తున్నారు అయ్యా, జ్ఞాపన చేస్తున్నారు ప్రభు. వారందరి ప్రార్థన మీరు ఆలకించున్నారు ప్రభు. ప్రతి ప్రార్థన ఫలించు గొప్పగా మార్చండి అయ్యా. ఫలితములను దయచేయండి అయ్యా, ఫలములను కలిగించండి ప్రభు. ఆత్మ ఫలములతో మందిరములు నింపుటకు సహాయం దయచేయండి తండ్రి. ఎవరైతే ఆత్మల కొరకునైనా తండ్రి మీ సన్నిధిలోనైనా కన్నీరు కారుస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, వారందరికీ ఆత్మను అనుగ్రహించండి అయ్యా. నశించిపోతున్న ఆత్మలు వారి చేతులకు అప్పగించండి ప్రభు. మీ స్తోత్రం అయ్యా. అయ్యా మీ రాజ్యములు నా తండ్రి ఇదిగో మేము సంపాదించిన సంపాదన మీ ముందు తీర్పులు నిలబడి కృపను దయచేయండి అయ్యా తండ్రి. మేము ఆస్తులు సంపాదించిన మీ వద్దకు తేలేము ప్రభు. బంగారం సంపాదించిన మీ రాజ్యములకు మేము తేలేము ప్రభు. దేవా మా క్రియలు కాబట్టి కూడా మేము ఈ రాజ్యమునికి రాలేము ప్రభు. కేవలం మీ నిశ్చితమైన కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ నైనా మీ దయను బట్టి మీ రాజ్యములకు చేరగలం తండ్రి. అయ్యా మీకు చేరుటి కాదు మా కుటుంబాలు చేరుటకు మీ కృపను దయచేయండి. గొప్ప విశ్వాసముతో ఉన్నాము తండ్రి. మా విశ్వాసం ఎక్కడ చెదిరిపోకుండా ఉండటకు సహాయం దయచేయండి. లోక మాలిన్యం మమ్మల్ని అంటగట్టుటకు మీ కృపను దయచేయండి. కుడికైన నడమకైన మేము తొట్టిలుగా ఉండటకు మీ కృపను దయచేయండి ప్రభు. అయ్యా మరొక మారు అడుగుచున్నాం ప్రభు. సహాయం దయచేయండి అయ్యా. కట్టుచున్న 3 మందిరాలను కూడా నైనా తండ్రి స్థిరమైన పునాది పైన కట్టండి అయ్యా. యేసుని బండ పైన కట్టబడటకు మీ కృపను దయచేయండి అయ్యా. ఏ దుష్టుడు గాలికి ధూళికి చెదిరిపోకుండా ప్రభు స్థిరమైన బండ పైన నిలబెట్టండి దేవా. మీ స్తోత్రములు నాయనా. మీ దయ లేనిది ఏది మేము చేయలేము ప్రభు. మీ దక్షిణ హస్తము మాకు తోడుగా ఉంచండి. మీ సియోను కృప మాకు తోడుగా ఉంచండి రాజా తండ్రి. మీరే కృప చూపిస్తున్నందుకు మీకు స్తోత్రములు. ప్రతి అవసరములు మీ నామములో తీరుస్తున్నందుకు మీకు స్తోత్రములు. సంఘమును బహుగా దీవిస్తున్నందుకు మీకు స్తోత్రములు. బలవంతమైన కృపను మాకు అందిస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయన. ఇచ్చిన సేవకులందరినీ కూడా మీరు దీవించండి. వచ్చిన వారందరినీ మీరు దీవించండి దేవా. ఈ చుట్టుపక్కల ఎవరైతే ఈ శబ్దం ద్వారా వింటున్నారో ప్రభు వారి కుటుంబాలను దీవించండి. వారి బలహీనత నుంచి విడుదల దయచేయండి. వారి అవసరతలను తీర్చండి ప్రభు తండ్రి. చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా నాయన యేసు నామములో రక్షించబడుటకు
బిడ్డలకు మీ గొప్ప కార్యములు జరిగించండి. అలాగే మంచి ఆరోగ్యములు దయచేయండి. మరి కుటుంబాలను దీవించండి ప్రభా. ఈ శబ్దం ద్వారా ఎంత మంది అయితే వింటున్నారు ప్రభా, వారందరి హృదయాలు హృదయాలు తెరిచినట్లు తెరవబడును గాక ప్రభా. మీ కృపను దయచేయండి అయ్యా, మీ కృపను దయచేయండి అయ్యా. రేపు జరగబోయే వారం నాయన మీ నామ మహిమార్థముగా జరుగుట కృపను దయచేయండి. కావాల్సిన ఈవులను సమకూర్చండి ప్రభా. ప్రతి అవసరాన్ని మీ నామములో నాయన తీర్చండి తండ్రి. మాదంటే ఏమీ లేదు ప్రభా, మేము వట్టి వారు వట్టి చేతులతో నిలబడి ఉండగా మీరే సమృద్ధిని దయచేయండి అయ్యా, మీరే సమృద్ధిని దయచేయండి. 7 రొట్టెలు 2 చేపలు ఏ రీతిగా ఆశీర్వదించారో ప్రభా, మా వట్టి చేతులను కూడా ఆ రీతిగా ఆశీర్వదించండి దేవానికి స్తోత్రములు. మీ మహిమార్థముగా జరుగుడు ప్రతి కార్యములు మీ నామములోనైనా జరిగించుకొని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన విన్న దేవునికి మహిమ కలుగును గాక. స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మన మధ్యలో ఉన్న సమాధానం గారు ప్రార్థన చేస్తారు. సంఘం కొరకు, సంఘం యొక్క బిడ్డల ఆశీర్వాదం కొరకు మరియు మందిర నిర్మాణం కొరకు. ప్రభా పరిశుద్ధుడా, నీ నామానికి వేలాది వందనాలయ్యా. నీ బంగారు పాదాలకు వేలాది పెట్టుకుంటున్నాయన అయ్యా. గడిచిన బుధవారం నుంచి ప్రభా ఈ బుధవారం వరకు నాయన నీ దయలో నీ కృపలో మమ్మల్ని అందరినీ కాపాడి దేవానికి స్తోత్రాలు అయ్యా. నాయన పరిశుద్ధుడా, రాష్ట్ర గారిని నాయన రాష్ట్రమని వారి బిడ్డల్ని అయ్యా, సంఘ బిడ్డల్ని మమ్మల్ని అందరినీ కూడా నాయన సేవకులు అందరినీ కాపాడి మళ్ళీ 6వ వారంలో నాయన మేము అందరూ కలుసుకోవడానికి కృపనిచ్చావు నాయన. స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా, మా పరిపాట్ల ప్రయాణాలు అయ్యా బిడ్డలకి అందరికీ తోడుగా ఉండవు తండ్రి. సహాయం తండ్రి మాకు తోడుగా ఉంచారు. మీ వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా ఎన్నిచ్చి నీ రుణము తీర్చగలవు నాయన. అయ్యా మాకంటే ధనికులు జ్ఞానులు అందమైన అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు నాయన. నీ మంచి లేదు మమ్మల్ని ప్రేమించిన దేవా స్తోత్రాలు 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 తీర్చగలవు నాయన. ఉచితమైన ప్రేమ కృపతో నాయన మమ్మల్ని అందరినీ కాపాడారు. స్తోత్రాలు నాయన. 6వ వారంలోకి నడిపించారు. స్తోత్రాలు ఇప్పుడు వరకు పాటల్లో ఉన్నారు. స్తోత్రాలయ్యా. అయ్యా సేవకులు చేసిన ప్రార్థనలో ఉన్నారు. స్తోత్రాలయ్యా. విజ్ఞాపనలు ఉన్నారు. స్తోత్రాలయ్యా. అయ్యా సమాజం చేసిన ప్రార్థనలు ఉన్నారు. స్తోత్రాలు ప్రభు. అయ్యా తీర్చగలవు తండ్రి. గొప్ప దేవుడు నాయన. స్తోత్రాలు ప్రభు. జాలి కలిగిన దేవుడు నాయన. స్తోత్రాలయ్యా. మమ్మల్ని క్షమించిన దేవుడు అయ్యా. స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. స్తోత్రాలు నాయన. అయ్యా దైవజనుడి జ్ఞాపకం చేస్తున్నాయన. అయ్యా నీ పిలుపుని బట్టి ప్రభు. అయ్యా దైవజనుడికి లోబడ్డారు తండ్రి. నీవే కృపతో సహాయం చేయండి. ఎంతగానో ప్రభు ఆదరిస్తున్నాను నాయన. 6 వారాలు జీకరంగా జరిగించిన దేవానికి స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధాత్ముడా నీ కార్యాలు అయ్యా గొప్ప నాయన. పరిశుద్ధాత్ముడా నీ కార్యాలు గొప్ప నాయన. తండ్రి సహాయం చేయండి ఆయన. పరిశుద్ధుడా నా బిడ్డ దేని నిమిత్తం ప్రార్థన పెట్టుకోవడానికి తండ్రి దయతో సహాయం చేయండి అయ్యా. కొత్త మందిరం కట్టడానికి ప్రభా సహాయం తెచ్చేయండి ప్రభా. మేమంతా వట్టి వారు కానీ ప్రభా మీ దయగల హస్తంతో ప్రభా సహాయం అందించేయండి ఆయన. అయ్యా నూతన నిర్మాణం నాయన ఆ మందిరానికి కావలసిన ప్రతి మెటీరియల్ సమకూర్చిన ఆయన. అనేకులు అయ్యా మరి నాయన అయ్యా వాడు ఇప్పుడు ఇప్పేవారుగా చేయండి ఆయన. సంఘం బిడ్డలు అందరితో మాట్లాడండి ప్రభా. అయ్యా సంఘం నాయన అయ్యా అందరూ కూడా అనేక మంది క్రొత్త ఆత్మలు అన్ని జనులు మార్చబడాలి ప్రభా. అయ్యా మారు మనసు కొన్ని రక్షణ పొందాలి ప్రభా. ఏస్తే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి. ఆత్ముడా మందిరాన్ని ప్రభా మీరే జయకరంగా కట్టించండి తల్లి. సహాయం చేయండి ఆయన. ఆయన నడిపించిన ఆయన త్రాగుబోతులు మార్చబడాలి రక్షించబడాలి ప్రభా. దొంగలు మార్చబడాలి రక్షించబడాలి. విగ్రహారాధనలు మార్చబడాలి రక్షించబడాలి. మార్చబడాలి పరిశుద్ధాత్ముడా అయ్యా ఊరంతా కదిలించబడి ప్రభా. అయ్యా